సొంత తలాలేనండి మాకు. ఇప్పుడు కట్టుకుంటారు ఇల్లు? కట్టుకోవాలండి సార్. కట్టుకోవాలండి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటారా? కట్టుకుంటే రేపు ముగ్గురు కొడుకులండి సార్. అదే నాకు అర్థమైంది. అదిగోండి మా ఇల్లు చూడండి. అర్థమైంది పాప. ఇల్లులాగా ఉందండి. లేదు ఏం పర్లేదు. మిమ్మల్ని మేము వదలం. తప్పనిసరిగా నిరుడు కూడా అదే మాట. మీరు నిలబడినప్పుడు పంచాయతీలో కూడా నేను అన్నానండి. అవును చెప్పారు. మీకు గుర్తుందో లేదు. అవును మీ ఆశీర్వాదంతో. అందుకనే మిమ్మల్ని మేము వదలం. మమ్మల్ని మీరు వదలం. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని వదలను. నేను మీ ఇంటికి వచ్చానే నేను అడుగుతాను. ఓకే అమ్మా. నేను పోలే ఆ నమ్మకం నా మీద ఉంది. ఖచ్చితంగా రేపు పొద్దున మన గవర్నమెంట్ ఇంకో 40 రోజులు మన తెలుగుదేశం జనసేన వస్తుంది. ఇప్పుడు మీకు ఆ బిల్లులు అయ్యి వచ్చేలాగా చూసి ఆ డబ్బులు అయ్యి పెట్టుకుని అవసరమైతే నేను కూడా హెల్ప్ చేసి మీకు ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం కట్టుకోవాలన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఒక బిల్లు వస్తుంటే ఒక బిల్లు రావట్లేదు. ఇప్పుడు నేను కాలనీలో తిరుగుతుంటే గొడవ పెడుతున్నారు. 30,000 పడ్డదండి, 50,000 పడ్డదండి, అప్పులు చేసేసామండి, అప్పుల పాలు అయిపోయాడు. అంచేది ఈ ప్రభుత్వంలో కట్టిన అప్పుల పాలు అయిపోతున్నారు. రేపు పొద్దున అప్పుల పాలు అవ్వకుండా కొంచెం డబ్బులు అయ్యి టెన్షన్గా మీకు వచ్చేలాగా చేస్తాం.